ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ప్రయత్నించారు. కాని దాని పరిమితినివారు గ్రహించలేకపోయారు. అగ్నిస్తంభం యొక్క పైభాగాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి పైకి ప్రయాణించారు. అగ్నిస్తంభం యొక్క క్రింది భాగాన్ని తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వరాహరూపాన్ని ధరించి క్రిందికి ప్రయాణించారు. ఎంత ప్రయత్నించినా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ అగ్నిస్తంభానికి ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. చివరకు వారు తిరిగి వచ్చారు. అనంతమైన ఆ అగ్నిస్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుని అపరమైన మహిమను గ్రహించారు. వారి అహంకారం తొలగిపోయింది. పరమేశ్వరుని అనుగ్రహంతో శివలింగ ప్రతిష్ఠ మరియు ఆరాధనకు సంబంధించిన పవిత్ర విధానాలు వివరించబడ్డాయి. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి అనుగ్రహిస్తూ ఈ అగ్నిస్తంభం ప్రత్యక్షమైన పవిత్ర ప్రదేశం అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుందని తెలిపారు. ఈ లింగస్వరూపాన్ని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజించాలని ఆదేశించారు. శివలింగాన్ని పవిత్రంగా ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించడం శివారాధనలో ఎంతో విశిష్టమైనదని సూత మహర్షి వివరించారు. పరమేశ్వరునికి సంబంధించిన పవిత్ర క్షేత్రాలు, తీర్థాలు, పుణ్యస్థలాల మహిమను కూడా సూత మహర్షులకు వివరించారు. పరమేశ్వరుని అనుగ్రహం కోసం నిర్వహించే పవిత్ర యజ్ఞాలు, వాటి విధానాలు మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సూత మహర్షి వివరించారు. పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం చేసి బిల్వదళాలు మరియు పుష్పాలను సమర్పిస్తూ పరమేశ్వరుని భక్తితో ఆరాధించాలి. పరమేశ్వరుని భక్తులు పవిత్రమైన భస్మాన్ని ధరించడం శైవ సంప్రదాయంలో విశిష్టమైన ఆచారంగా వివరించబడింది. రుద్రాక్ష ధరించడం కూడా పరమేశ్వరుని భక్తికి సంబంధించిన పవిత్రమైన సాధనగా సూత మహర్షి వివరించారు. రుద్రాక్షకు శైవ సంప్రదాయంలో ప్రత్యేకమైన మహిమ ఉంది. ఈ విధంగా సూత మహర్షి శివపూజ, శివలింగ మహిమ మరియు భక్తికి సంబంధించిన అనేక పవిత్ర విషయాలను సౌనకాది మహర్షులకు వివరించారు. సూత మహర్షి పలికిన ప్రతి పవిత్రమైన మాటను సౌనకాది మహర్షులు ఎంతో శ్రద్ధతో, భక్తితో ఆలకించారు. యజ్ఞాగ్ని సమక్షంలో సూత మహర్షి శివపురాణ కథనాన్ని కొనసాగించారు. సౌనకాది మహర్షులు పరమేశ్వరుని మహిమను శ్రద్ధగా వింటూ ఉన్నారు.